మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. మైకు పెట్టే చేతులతో ఈరోజు గన్ను పట్టాడిందని చూస్తున్నారా? లేదండి, ఇది హెయిర్ గన్. మనం జనరల్ గా గన్నుని అంటే పోలీసుల దగ్గర చూస్తాం. ఆ గన్నుని ఒకసారి తాకాలి, ఒకసారి చూడాలి అని మనం చాలా మంది వెయిట్ చేస్తుంటాం. కానీ నల్గొండ పట్టణంలోని హెయిర్ గన్ను అసలు ఎలా వాడతారు, అసలు హెయిర్ గన్ అంటే ఏంది, ఇవి ఎక్కడ దొరుకుతాయి, అసలు ఇది ఈ హెయిర్ గన్ని దేనికోసం ఉపయోగిస్తారు అనే అంశాలపైన పూర్తిగా ఇంకా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం షాప్ లో ఉన్నాం, ఒక్కసారి అడుగుదాం, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. హాయ్ బ్రో, వాట్ ఇస్ నేమ్? ఓకే, అసలు ఏంటన్నా ఏం గన్నులు ఇవి అసలు? హెయిర్ గన్నులు నేను ఫస్ట్ టైం నేను చూడడం నిజంగా కూడా. అంటే ఏంటి గన్ను అసలు? ఒకసారి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయి. మొత్తం ఎయిర్ గన్స్ అంటారు ఇది. ఓకే ఎయిర్ గన్స్, ఎయిర్ పిస్టల్స్. ఓకే ఏంటంటే యాజ్ పర్ ఆర్మ్స్ రూల్ మన ఇండియాలో 0.17 క్యాలిబర్ వాడుకోవచ్చు ఎవరైనా. ఓకే లైసెన్స్ ఏం అవసరం ఉండదు. ఐడి ప్రూఫ్ ఇచ్చి మనం రిసిప్ట్ ప్రొవైడ్ చేస్తాం. అంటే ఐడి ప్రూఫ్ ఏమి ఇవ్వాలి? ఆధార్ కార్డ్ ఇవ్వాలి. ఓన్లీ ఆధార్ కార్డ్ ఇస్తే సరిపోతుంది. ఓకే ఆధార్ కార్డ్ ఇస్తే మేమే లైసెన్స్ ఇవ్వాలి కాబట్టి మీకు రిసిప్ట్ రాసిస్తాం. ఓకే, ఆ రిసిప్ట్ మీ దగ్గర పెట్టుకుంటే మీకు ఏమి ఇబ్బంది లేకుండా. అంటే మీరు ఇచ్చే లైసెన్స్ అంటే ఆ ప్రూఫ్ తోటి, అంటే మేము జనరల్ గా ఈ గన్స్ పట్టుకొని మనం ట్రయల్ చేస్తాం అనుకో, అంటే ప్రయాణం చేస్తున్నప్పుడు మనం డిస్ప్లే ఏం చేయొద్దు. ఓకే, పెట్టుకున్న తర్వాత మన రిసిప్ట్ ఉంటుంది కదా, ఆ రిసిప్ట్ చూపిస్తే మీకు సరిపోతుంది. అంటే జనరల్ గా పోలీసులు వచ్చినప్పుడు అది చూపిస్తే సరిపోతుంది. ఓకే ఓకే, అంటే ఈ ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. ఓకే, జనరల్ గా బాగుంది. ఇది ఏంది ఇంత పొడుగ్గా ఉంది అసలు? అంటే ఇది ఎయిర్ పిస్టల్ అంటారు. ఓకే, బ్రేక్ బ్యారెల్ సింగిల్ షాట్ ఉంటది. ఓకే, మనం జస్ట్ ఏంటంటే షూటింగ్ కోసం హాబీ, ఏదైనా దేనికైనా జంతువులకు కూడా బెదిరి దాన్ని కూడా వాడుకోవచ్చు. ఓకే, దేనికైనా వాడవచ్చు. జస్ట్ సింగిల్ ఇట్లా పుల్ చేయాలి. ఓకే, చేసి ఇట్లా మొత్తం కింది కంటే లాక్ అవుతుంది. ఇట్లా ఓకే, లోడ్ అయిపోయినట్టు. ఇంత పెల్లెట్ పెట్టాలి. పెల్లెట్ ఉంటుంది. ఓకే, పెల్లెట్ ఉంటుంది 0.17 క్యాలిబర్. ఓకే, రైట్. ఇట్లా పెట్టి మనం సేఫ్ జోన్ తీసుకొని మనం ప్రాక్టీస్ అయినా హాబీ అయినా ఏమైనా ట్రై చేసుకోవచ్చు. అంటే సౌండ్ నిజంగా అంటే రియల్ గన్ లాగా వస్తుంది. ఆ సౌండ్ ఎయిర్ వస్తుంది. ఎయిర్ గన్ కాబట్టి ఎయిర్ వస్తుంది. ఆ సౌండ్ తోటి అంత పుషింగ్ తోటి, అంటే ఎంత లాంగ్ టైం, అంటే ఇప్పుడు వేసిన ఉంది కదా, అంటే ఎంత దూరం పోతుంది? 20 మీటర్స్ 30 మీటర్స్ చిన్న ఏదైనా అంతే. ఓకే ఓకే, 20-30 మీటర్స్ పోతుంది. రైట్ రైట్. ఇంకా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. బేసిక్ నుంచి హై లెవెల్ దాకా ఉన్నాయి. ఓకే, ఇది ఇప్పుడు ఇదేంటి? ఆటోమేటిక్ ఉంటుంది కానీ ఇది. వావ్, ఇంకా ఎంత సాఫ్ట్ గా ఉంది అసలు. అంటే అంటే ఎక్కడి? ఇటాలీ, మేడ్ ఇన్ ఇటాలీ ఉంటది. ఓకే, మనకు జర్మన్ మ్యానుఫ్యాక్చరింగ్ జర్మనీ ఉంటది. ఓకే, బెరెటా అంటారు. ఎయిర్ పిస్టల్ టాప్ అంటే బెరెటా ఉంటది. అంటే దీని కాస్ట్ ఎంత వస్తుంది? కాస్ట్ అంటే దీనిలో మోడల్ ని బట్టి కాస్ట్ ఉంటాయి. 70,000, 60,000, 90, 80 అట్లా. ఓకే, మోడల్ ని బట్టి కాస్ట్ ఉంటది. ఇది ఏంటంటే ఆటోమేటిక్ 18 నోట్స్ మ్యాగజైన్ ఉంటది. ఇక్కడ ఓకే, మ్యాగజైన్ వస్తుంది. రియల్ గా మ్యాగజైన్ వస్తుంది. 18 నోట్స్ ఇలా ఇవి స్పీడ్ రివ్యూస్ ఉంటాయి. ఓకే, అవేంటి? ఇది పెట్టి మనం CO2 పవర్ ప్లాంట్ లో యూజ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేయాలి. ఇది ఓకే, దీని ప్రెషర్ ద్వారా ఈ పెల్లెట్స్ బయటకు వస్తాయి. ఇది అంటే ఇది ప్రతి గన్నుకు యూజ్ చేయాల్సిందేనా? ఆటోమేటిక్ గన్స్. ఓన్లీ ఆటోమేటిక్ గన్స్. ఓకే, పవర్ ప్లాంట్. ఇది స్ప్రింగ్ కాబట్టి స్ప్రింగ్ ప్రెషర్ తో వస్తుంది. ఓకే, ఇది డైరెక్ట్ ఎయిర్ ప్రెషర్ తో వస్తుంది. ఓకే. ఇప్పుడు ఇలా ఎన్ని అంటే బ్లడ్స్ ఎన్ని వాడాలి అవి? 18 వేసుకోవచ్చు. అంటే మ్యాగజైన్ లో 18 వేసుకోవచ్చు. ఒక షాట్ కి 18 ప్లే అయితే ఎట్లా? మనం సింగిల్ ప్లేస్ చేస్తుంటే ఆటోమేటిక్ అదే ఫైర్ అవుతుంది. 1 ఒక్కొక్కటి. అదే బ్లో బ్యాగ్ అవుతుంది, ఆటోమేటిక్ ఫ్రంట్ బ్యాగ్ అవుతుంది, అదే ప్లే. అయితే రంధ్రంలో వచ్చేస్తాయి ఒకటేసారి. ఒకటే రైట్ రైట్. మన తర్వాత ఒకటి. ఓకే, ఇది ఎంత అంటే బయట జనరల్ గా కాస్ట్ ఎట్లా ఉంటుంది? 100-300 అట్లా ఉంటుంది. ఇది అయిపోతే ఒక దాంతో 50 షాట్స్ వస్తుంది. ఇదా? ఓకే ఓకే, ఇది పాత సినిమాలలో క్లాసిక్ మోడల్ రివాల్వర్. అది రివాల్వర్ అంటారు దాన్ని. ఓకే, మన పాత సినిమాలలో ఎక్కువ కనపడేది కదా. క్లాసిక్ మోడల్ రివాల్వర్ అంటారు. ఇదేమో పిస్టల్ అంటారు. ఓకే, దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. దీనికేమో ఈ కేటగిరీస్ వస్తాయి. సేమ్ రియల్ బుల్లెట్ లెక్క ఉంటాయి. నిజంగా అట్లే ఉన్నాయి. రియల్ బుల్లెట్ లెక్క ఉంటాయి కానీ నిజంగా బుల్లెట్ ఏం కావాలి. అవునా? కేటగిరీ చేస్తాయి జస్ట్. కానీ నిజంగా రియల్ బుల్లెట్లు ఉన్నట్టే ఉన్నాయి. అట్లనే ఉంటుంది. ఇది హోల్ ఉంటుంది చూడండి. బుల్లెట్ కాకుండా మొత్తం
ఎంటీ ఉంటది. ఈ ఓకే హోల్‌లో మనం ఈ బీబీ వేసుకుంటాం. బీబీ స్టీల్ బీబీ వేసుకుంటాం. ఓకే. అట్లా ఎన్ని వేయాలి? ఒకటేనా? ఒక దాంట్లో ఒక్కొక్కటి. ఓకే మొత్తం 6 రౌండ్స్ వస్తది. ఓకే. జస్ట్ ఇట్లా పుల్ చేయాలి. రైట్. ఇందులో వేయాలి మొత్తం. అంటే 1 1. 1, 1, 1 6 రౌండ్స్ ఇక. ఓకే. సేమ్ రియల్ గన్ లెక్క, రివాల్వర్ లెక్క. ఓహ్! రైట్. ఇది కూడా ఓకే. సేమ్ పవర్ ప్లాంట్. CO2 చేస్తే పని చేస్తుంది. అంటే దీన్ని కూడా యూజ్ చేయాల్సిందే ఖచ్చితంగా. ఓకే. ఆటోమేటిక్ కాబట్టి అవును. అవును. డైరెక్ట్ ఫైర్ చేసుకోవాలి. రైట్. రైట్. ఏ గన్కైనా సేఫ్టీ ఉంటుంది మనకు. ఓకే. సేఫ్టీ కూడా ఉంటుంది ఫైర్ కాకుండా. ఓకే. అంటే జనరల్‌గా మనం ఇది ట్రావెల్ చేసినప్పుడు మనం లాక్ చేసుకోకపోతే మళ్ళీ ఇబ్బంది. ఫైర్ కాకుండా ఫైర్ కాకుండా. సేఫ్టీ ఉంటుంది. ఈ గన్ ఉంటుంది, ఈ గన్కైనా ఉంటుంది. ఓకే. ఓకే. ఇది బాగుంది. రైట్. ఇదేంటి? స్మాల్ సైజ్ కాంపాక్ట్ సైజ్ ఉంటుంది. ఓకే. పాకెట్ లో పెట్టుకోవచ్చు. చాలా చిన్నగా ఉంది. చిన్నగా ఉంది. లేడీస్ కి ఇంకా మంచిగా వాడుకోవచ్చు. ఇది లేడీస్ స్పెషల్. సేఫ్టీ కోసం వాడుకోవచ్చు లేడీస్. చూశారు కదా, నిజంగా కూడా బయట అత్యాచారాలు, మానభంగాలు అంటే చాలా ఈ మధ్య చాలా జరుగుతా ఉన్నాయి. అంటే ఆడవాళ్ళ కోసం ఇది చాలా సేఫ్, వాడొచ్చు. మనం కూడా ఈ గన్నుని యూజ్ చేయొచ్చు. ముఖ్యంగా మహిళలు పర్సులో కానీ వాడొచ్చు. దీంతో ట్రావెల్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఓన్లీ ఆధార్ కార్డు ఇస్తే దీనికి మనకు ప్రూఫ్ తోటి మనకు లైసెన్స్ ఇస్తారు కాబట్టి మనం ట్రావెల్ చేయొచ్చు. మనం మన పైన ఎవరైనా అటాక్ చేసినప్పుడు దీంతో జస్ట్ బెదిరించవచ్చు. ఓకే. 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 చాలా బాగుంది. ఇది ఎక్కడి నుంచి, అంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ? 6 కంపెనీ ఉంటుంది. మేడ్ ఇన్ USA ఉంటుంది. ఓకే. ఇది కూడా 18 రౌండ్స్ వస్తుంది. ఓకే. సేమ్ మ్యాగజైన్ ఉంటుంది. ఓకే. 18 ఫిల్అప్ చేసుకోవాలి. CO2 వేసుకొని పెట్టుకోవాలి. ఓకే. సేమ్ రైట్. సేమ్ రియల్ గన్ లెక్క. బుల్లెట్స్ అయిపోతే ఇట్లా మనకు సిగ్నల్ ఇస్తుంది. ఓకే. బ్యాక్ పొజిషన్ వచ్చి. ఇప్పుడు 6 అయిపోయిన వెంటనే ఆగిపోతుంది. 18 ఇట్లా బ్యాక్ పొజిషన్ వచ్చి ఆగిపోతుంది. ఓకే. లేదంటే ప్రతిసారి ఇట్లా అదే ఇట్లా అవుతుంటది. అదే రైట్. 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 మనం ప్లే చేసిన కొద్దీ రన్ అవుతాం. రన్ అవుతుంది. ఓకే. ఓకే. 18 రౌండ్స్ ఇట్లా అవుతుంది. అది అర్థమైంది. ఓకే. మ్యాగజైన్ ఎంటీ అది ఈ పొజిషన్కి వస్తుంది. ఓకే. ఇవి ఏంటి అసలు? స్టీల్ బీబీస్ అయ్యి ఇది ఇలా వేసి కొట్టింది. ఇక అమ్యునిషన్ దీనికి 0.177 క్యాలిబర్. ఇక్కడ అంటే తేడా ఉన్నాయి. ఇది ఈ కలర్ లో ఉన్నాయి. కాపర్ ఉంటుంది, స్టీల్ ఉంటుంది. ఏదైనా స్టీలే, జస్ట్ అది స్టీల్ ఒరిజినల్ కోటింగ్ ఉంటుంది, కాపర్ కోటింగ్ ఉంటుంది. ఓకే. ఓకే. సేమ్ ఒకటే. ఓకే. రైట్. ఇదేంటి బ్రో? స్కోప్ ఉన్నాయి. టెలిస్కోప్ కూడా ఉన్నాయి. అవునా? కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. ఎక్కువ నుంచి తక్కువ పార్టీ దాకా ఉన్నాయి. ఓకే. ఒకసారి చూద్దాము. అంటే ఓకే, ఇది బేసిక్. బేసిక్ నుంచి ఇక హై లెవెల్ దాకా ఉన్నాయి. టాప్ రేంజ్ కూడా ఉన్నాయి. ఓకే. ఓకే. చూడొచ్చు ఇక. ఓకే. అంటే ఎంత లెంత్ ఎంత వరకు మనకు? మనం పెద్ద గన్స్ ఉంటాయి కదా, ఆ గన్ కి 100 మీటర్స్ రేంజ్ గన్స్ ఉంటాయి కదా, 100 మీటర్స్ 200 మీటర్స్ రేంజ్. దానికైతే ఇది బెటర్, మంచి పనికి వస్తాయి. లాంగ్ రేంజ్ కూడా హాబీ కోసం అట్లా వాడుకోవచ్చు. రైట్. రైట్. అవును. 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 ఓకే. అసలు ఈ గన్ను చాలా వెయిట్ ఉన్నది. అసలు దీని అంటే దేనికోసం వాడతారు ఇంత పెద్ద గన్నుని? ఎయిర్ గన్ అంటారు. ఎయిర్ రైఫిల్ ఎయిర్ గన్ అంటారు. పెద్ద ఉంది కాబట్టి. ఓకే. ఇది కూడా షూటింగ్ ప్రాక్టీస్ కి, పని కోసం, ఇక హాబీ కోసం వాడుకోవచ్చు. ఓకే. షూటింగ్ కోసం జనరల్ గా ఫోటోలకు. మాక్సిమం 3 kg 3.2 kg. ఓకే. షూటింగ్ ప్రాక్టీస్, టార్గెట్ ప్రాక్టీస్ చేస్తారు కదా, దానికి వాడుకోవచ్చు. అసలు దీని అంటే దేనితో తయారు చేస్తే ఉండండి? ఫుడ్ ఉంటుంది. ఓకే. ఫుడ్ బీచ్ షూట్ ఉంటుంది. మెటల్ ఐటమ్ ఉంటుంది మొత్తం. ఓకే. మొత్తం మెటల్ అయినా? మెటల్ ఉంటుంది. రైట్. రైట్. ఇది కూడా సేమ్ ఉంటుంది. సేమ్ బ్రేక్, సింగిల్ షాట్ ఉంటుంది. ఇది కూడా ఓకే. సేమ్ మెటల్ పెల్లెట్ చేయాలి. అది ఈ పొజిషన్ లో కొట్టాలి. చాలా నువ్వు ప్రాక్టీస్ చేసినట్టు ఉంది. చాలా బాగుంది. ఈ పై భాగం ఏంది? ఇది PCP అంటారు. బ్యారెల్. ఇది ఓకే. బ్యారెల్ కి షాట్ వస్తుంది. దీనికేమో ఎయిర్ ఫిల్అప్ చేసుకోవాలి. ఓకే. ట్యాంక్ ఉంటుంది. ట్యాంక్ లో స్పెషల్ పంప్ ఉంటుంది. స్పెషల్ పంప్ అంటే దీన్ని హీట్ చేయడానికి పంప్ స్పెషల్ ఉంటుంది. పంప్ ఉంటుంది. స్పెషల్ పంప్ ఉంటుంది. ఓకే. ఈ పంప్ తోనే మనం ఇలా ఎయిర్ ఫిల్అప్ చేసుకోవాలి. ఓకే. ఫిల్అప్ చేసుకుని మ్యాగజైన్ వస్తుంది. 12 రౌండ్స్ మ్యాగజైన్ వస్తుంది. ఓకే. ప్రతిసారి మనం ఏంటంటే జస్ట్ లివర్ పుల్ చేయాలి, అంటారా అని మ్యాగజైన్ ఆటోమేటిక్ ఒకటి లోడ్ అయిపోతుంది. అదంతా లోడ్ అవుతుంది. చేసుకోవచ్చు, షూట్ చేసుకోవచ్చు. సౌండ్ కూడా ఎక్కువ రాదు, సైలెన్సర్ ఉంటుంది కాబట్టి. అంటే ఈ సైలెన్సర్ తీస్తే సౌండ్ ఎక్కువ వస్తుంది. ఓకే. రైట్. రైట్. సైలెంట్ ఉంటుంది. ఓకే. మేడ్ ఇన్ జర్మనీ ఉంది. ఇది మేడ్ ఇన్ జర్మనీ.
మంచిగా ఉంటది ఇక. ఇదంటే దీని కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ ఇక అది కూడా స్టాక్ ని బట్టి చేంజ్ అవుతుంది ఉంటాయి స్టాక్. ఇప్పుడు ఒక ప్రైస్ చెప్పినామంటే నెక్స్ట్ టైం వాళ్ళ వేరే ప్రైస్ ఉంటుంది. ఓకే ఓకే అట్లా ప్రైస్ ఖచ్చితంగా చెప్పలేము, రైట్ రైట్ మారుతుంటది చేంజ్. ఓకే. చూశారు కదా, ఈ చిన్న చిన్న గన్నులే కాకుండా మనం ఒక పెద్ద గన్ను కూడా చూసినాం. ఈ గన్నుల్ని అంటే ఈ హెయిర్ గన్నుల్ని మనం సెక్యూరిటీగా అంటే మంచి ప్లేస్ చూసుకొని ఆ ఓపెన్ ప్లేస్ లో మనము దీన్ని ట్రయల్ చేద్దాం. ఒకసారి ఎట్లా వాడతారు ఏందనేది ఓపెన్ ప్లేస్కి వెళ్ళి చూద్దాం రండి. అంటే మనం ప్రజెంట్ షూటింగ్ ప్లేస్ కి వచ్చినాము. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ గన్నును అంటే ఒకసారి ఈ గన్ను మేము ఒకసారి ప్లే చేయొచ్చా? నో ప్రాబ్లం, షూట్ చేసి చూడండి. ఇది యుఎస్ఏ నుంచి తెప్పించడం జరిగింది. ఈ గన్నుని సరే ఎలా వాడతారో ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం. లేడీస్ ఇది కేవలం లేడీస్ కోసమే ఆ తయారు చేసింది ఇది. అంటే గతంలో ఆడపిల్లలు ఒకవేళ బయటికి వెళ్తే మహిళలు చాలా భయంగా ఉండేది. అంటే కారం పొడి అట్లాంటివి పెట్టుకొని దగ్గర పెట్టుకొని సేఫ్ గా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యుఎస్ఏ నుంచి ఈ గన్ను అంటే Air gun. ఎయిర్ గన్ సంబంధించి ఇది మన దగ్గర ఉండి జర్నీ చేయొచ్చు. ఎవరైనా మనకు థ్రెట్ ఉందన్న టైంలో కనుక ఇది కనుక యూజ్ చేస్తే డైరెక్ట్ ప్లే అవుతుంటది. అంటే ఎదుటివాడు మనకు దూరంగా వెళ్ళే ప్రయత్నం ఉంటుంది. దాని నుంచి మనం పోలీసులకు కాల్ చేసి మనం సేఫ్టీ ప్లేస్కి వెళ్ళే ప్రయత్నం చేయొచ్చు. కానీ దానికోసం అయితే ఇది ముఖ్యంగా మహిళలకు చాలా యూజ్ అవుతుంది. ఇది ఒకసారి మనం ట్రై చేయొచ్చు. ట్రై చేయండి సార్. జస్ట్ పుల్, ఒక్కసారి రండి, ఒకసారి నేను కూడా ట్రై చేస్తా, చూద్దాం ఎట్లా ఉంటుంది. జస్ట్ ఒకసారి పుల్ చేయండి, ఇట్లా లోడ్ అయిపోయింది. ఫైర్ చేయండి, జస్ట్ ఎక్కడ ఫైర్ చేయండి, నో ప్రాబ్లం. ఏం కాదు. మళ్ళీ ఏమంటే బ్లో బ్యాక్ పొజిషన్ వస్తుంది, ఇక్కడ దూరం పెట్టి చేయండి. సరే చూద్దాం. మంచిగా పట్టుకోండి జరా, జస్ట్ అంతే. ఇంకోసారి అట్లనే కంటిన్యూ చేసుకోవచ్చు. చాలా సౌండ్ కూడా వస్తుంది. ఇట్లనే కంటిన్యూ చేసుకోవచ్చు. 18 రౌండ్స్ కంటిన్యూ చేసుకోవచ్చు. కంటిన్యూగా కంటిన్యూ 18 రౌండ్స్. ఈ లెక్కన చూస్తే చాలా సేఫ్ అనుకోవచ్చు చెప్పొచ్చు. ఎందుకంటే 18 రౌండ్స్ అంటే మన ఆటోమేటిక్. శత్రువు మాత్రం మన దగ్గర ఉన్నాడు, వాడు పారిపోతాడు. అంటే గన్ను చూడగానే పారిపోతాడు. అందులో మనం ప్లే చేస్తున్నాం కాబట్టి ఇక అసలు వాడు ఉండడు. కాబట్టి ఇది ముఖ్యంగా మహిళలకు మాత్రం చాలా సేఫ్ అని చెప్పొచ్చు. ఓకే, ఇది మేడ్ ఇన్ యుఎస్ఏ నుంచి తెప్పించినటువంటి గన్, ఇది ఎయిర్ గన్. ఇది మహిళలకు చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. అంటే మనకు థ్రెట్ ఉన్న సమయంలో అంటే మనకు శత్రువు మనకు ఎదురైనప్పుడు స్పాట్ లో మన ప్యాకెట్ నుంచి కూడా తీసి మనం ఫైర్ చేసినప్పుడు అంటే శత్రువుకు చిన్నగా అంటే మన ఇందులో నుండి చిన్న చెర తన శరీరం పైన ముళ్ళు గుర్చుకున్నట్టుగా అట్లా కొద్ది పెయిన్ గా వస్తుంది. ఆ టైంలో తను తప్పించుకోవడానికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసే టైంలో మనం కూడా ఉన్నటువంటి ప్లేస్ నుంచి మనం తప్పిపోవచ్చు. అంటే అక్కడి నుంచి మనం కూడా పారిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది నాకు తెలిసి బహుశా అందరి దగ్గర ఉంటే మంచిదే, సేఫ్. లేడీస్ అంటే ఎవరికి అంటే మనిషి ప్రాణం అయితే పోదు, కాకపోతే సేఫ్ గా ఉంటది. మనం కూడా సేఫ్ జోన్ లో ఉండడానికి ఆస్కారం ఉంటుంది. స్పెషల్లీ చిన్నగా ఉంది కాబట్టి లేడీస్ వాడుకోవచ్చు. లేడీస్ కి ఇది ఇంకా బెటర్ దెన్. ఇంకా బెటర్ ఉంటది. ఓకే, ఇదండి ఈ రోజు మనం చూశారు కదా గన్ను పైన మనం చేసినటువంటి వీడియో. నెక్స్ట్ టైం మళ్ళీ వీడియోతో కలుద్దాం. కెమెరామెన్ అంజితో మీ శంకర్ కాటపాడు.